హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని మనకు ఉద్యోగుల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకు వారే స్వయంగా శిక్షణ ఇచ్చి మరియు మనకు ప్లేస్మెంట్ అయితే ఇస్తారు. అలాగే ఇందులో మనకు 8 రకాల కోర్సులు అయితే ఉన్నాయి. ఉచిత భోజనం మరియు హాస్టల్ ఫ్రీ అయితే ఉంటుంది. 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్ చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏపీ, తెలంగాణ వారు ఎవరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ GAR వరలక్ష్మి ఫౌండేషన్ వారి తరపు నుంచి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకైతే ఒకటి ఫామ్ అయితే ఉంటుంది. కొత్త బ్యాచ్ వచ్చేసి 1/10/2024 మనకైతే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 8 రకాలుగా 8 రకాల కోర్సులు అయితే ఉన్నాయి. ఇందులో ఈ యొక్క డిస్క్రిప్షన్లో కూడా నేను మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి మీరైతే ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క కోర్సు డ్యూరేషన్ వచ్చేసి ఇందులో 3 months వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీ అయితే ఉంది. ఫర్ బాయ్స్ అని అయితే ఉంది. 100% ప్లేస్మెంట్ అయితే చూపిస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే GMR వరలక్ష్మి ఫౌండేషన్ వారి తరపు నుంచి అయితే ఇదైతే వచ్చింది. ఫస్ట్ మీరు ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఇందులో అయితే టైప్ అనేది చేయాలి. నెక్స్ట్ మీ యొక్క క్యాండిడేట్ నేమ్, అంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క క్వాలిఫికేషన్, మీరు ఏం చదువుకున్నారు అనేది ఇందులో మీరు క్వాలిఫికేషన్, అండ్ అలాగే మీరు మేల్ ఆర్ ఫీమేల్ అనేది, అండ్ నెక్స్ట్ మీరు తెలంగాణ, ఆంధ్రన, నెక్స్ట్ అలాగే మీకు రిఫరెన్స్ మీరు యూట్యూబ్ ద్వారా అయితే చేసుకుంటారు కాబట్టి అదర్స్ ఛానల్స్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు దేని మీద మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్కు దాని మీద టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేది చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకు ఫార్వర్డ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క డిస్క్రిప్షన్లో అయితే నేనైతే PDF ఫైల్ అయితే మీకు అందులో ప్రొవైడ్ అయితే చేశాను. దాన్ని అయితే మీరు ఓపెన్ చేసి ఈ యొక్క ఫామ్ని ఫిలప్ చేసుకొని మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ కలుద్దాం. బాయ్, జై జవాన్, జై హింద్.